అభిమానం వరకే ఉండాలి. మూవీకి వెళ్ళాలి, దేవనే వెళ్ళాలి, ఫస్ట్ షోకే వెళ్ళాలి అన్నప్పుడు కొంత పిల్లలతో వెళ్తున్నామా, ఎవరితో వెళ్తున్నామా, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనేటువంటి పరిస్థితి కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఐసీయూలోకి వెళ్ళి నేను బాబుని చూడడం జరిగింది. 11 days అయింది ఇప్పటికి, ఇంకా కూడా కంప్లీట్ కోమాలోనే ఉన్నాడు. అసలు ఐ కాంటాక్ట్ కానివ్వండి, మనం మాట్లాడేది అర్థం చేసుకునేది కానివ్వండి, ఏది కూడా లేదు. కంప్లీట్గా కోమాలోనే ఉన్నాడు. ఈవెన్ మన తినడానికి ఫీడింగ్ కానివ్వండి అన్ని లిక్విడ్స్ ద్వారానే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా ఏదన్నా ప్రాబ్లం కాకూడదని ఆఖరికి నాలుక ఖర్చుకోవడమో లేకపోతే ఇంకేదన్నా కొరికేయడమో తెలియకానంటే కూడా అంటే కంప్లీట్గా కేర్ అయితే తీసుకుంటున్నారు. గౌరవ సీఎం గారు కూడా ఒకసారి యాజ్ అ కమిషన్ చైర్పర్సన్గా బాబు ఎలా ఉన్నాడు అనేటువంటిది చూసుకోమని మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వానికి తప్పకుండా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ప్రజలు బాగుండాలి, పిల్లలు బాగుండాలి, ఇలాంటి సంఘటన జరగకూడదు అనేది ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం తరఫున ఎలాంటి సహకారం కావాలన్నా కానీ తప్పకుండా బాధిత కుటుంబానికి అండగా ఉంటామనేటువంటి మాట ప్రభుత్వం తరఫున, కమిషన్ తరఫున మేము బాబు వల్ల తండ్రికి చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్తో కానివ్వండి, సూపరింటెండెంట్ గారితో కానివ్వండి, హాస్పిటల్ మేనేజ్మెంట్తో కూడా మాట్లాడడం జరిగింది. స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. సో ఒక 2 weeks తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇదే పరిస్థితి కొనసాగితే ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఇంకొక 10 రోజులు 12 రోజులు ఆగితే అప్పుడు మెడికేషన్ని ఇంకా ఏ రకంగా చేయడానికి అవకాశం ఉంటుందో అన్ని రకాల ప్రయత్నం చేస్తామనేటువంటి మాట చెప్పడం జరిగింది. బట్ ఒకటే మాట చెప్తాను నేను, మనకు తెలియకుండా న్యాచురల్ కెలామిటీస్ ద్వారా ఏదన్నా జరిగినప్పుడు సంఘటన అంటే మన చేతిలో ఉండదు, మనం ఏం చేయరాదు. కానీ కొన్ని విషయాలను ముందుగా అంచనా వేసుకొని ఇలాంటి ప్రాబ్లం రాకూడదని చిన్నపిల్లలకు ఇబ్బంది రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల పైన ఉన్నది అనేటువంటి మాట చెప్పుకుంటూ, అది ఫిల్మ్ ఇండస్ట్రీ కానివ్వండి, సెలబ్రిటీలు ఎవరైనా కానివ్వండి, వారు బయటకు వచ్చినప్పుడు తొక్కిసలాట కానివ్వండి ఇలాంటిది ఏదన్నా జరుగుతుంది అన్నప్పుడు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చి తగిన చర్యలు తీసుకొని అప్పుడే పబ్లిక్లోకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అలా చేసినప్పుడే ఇలా పిల్లల ప్రాణాల మీదకి తర్వాత ఒక ప్రాణం కోల్పోయే పరిస్థితి రాదు అనేటువంటి విషయం చెప్పుకుంటూ, ఏ